సండే స్పెషల్ చికెన్ మామిడికాయ. దీనిలో కొంచెం నేను ఉప్పు సరిపడా కారం వేసి కలిపి పక్కన పెట్టాను. ఒక అరగంట అయింది. ఇది దీనిలోకి మసాలా బాదం పప్పులు, కొంచెం ఎండు కొబ్బరి, 4 జీడిపప్పులు ఇవి వేయించాను. 1 స్పూను గసాలు, 1 స్పూను ధనియాలు, 4 లవంగాలు, కొంచెం చెక్క, ఇవన్నీ వేయించి పక్కన పెట్టాను. అది మిక్సీలో పొడి చేయాలి. ఇంక ఇప్పుడు దీనిలోకి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, 1 పెద్ద లావుపాటి టమాటా, కొత్తిమీర కాళ్ళు, కరివేపాకు ఉంది. ఇవన్నీ ఆయిల్ వేసేద్దాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించి, అల్లం వేగాక టమాటా ముక్కలు. మామిడికాయ వేస్తున్నావుగా టమాటా ఎందుకు అంటారేమో, టమాటా వేస్తే ఆ టేస్టే వేరు. టమాటా మెత్తగా ఉడికి ఆయిల్ పైకి వెళ్ళిన దాకా ఉడుకుతుంది. ఇప్పుడు దీనిలో ఈ చికెన్ వేసి చక్కగా కలిపేసి మూత పెడదాం. ఇలా కలిపేసి మూత పెడదాం. మధ్యలో మధ్యలో తిప్పుతా ఆయిల్ తేలేదాకా ఉడికిద్దాం. చూడండి ఆయిల్ అంతా చక్కగా పైకి వచ్చింది కదా. ఇప్పుడు మనం పప్పులు గసాలు అన్నీ వేసి నూరుకొచ్చాం కదా, అది వేసేద్దాం. వేసేసి కొంచెం సేపు బాగా కలిపి కొద్దిగా సేపు ఈ ఆయిల్లోనే వేగనిద్దాం. ఆ ఫ్లేవర్స్ అన్నీ ఆ ముక్కలకు పట్టిన దాకా కొంచెం వేయించుదాం. చూడండి చక్కగా వేగి అసలు కలర్ సూపర్ ఉంది. ఇప్పుడు దీనిలోకి సరిపడా కొంచెం, మరి నాకైతే ఎక్కువ గ్రేవీ ఇష్టం ఉండదు. చికెన్ మెత్తగా ఉడికిపోయింది. దీనిలోకి మీకు పులుపుకి ఎంత సరిపోయిద్ది అనుకుంటే అంత వేసుకోండి. ఇది నాకు సరిపోయిద్ది. మామిడికాయ మీకు కొంచెం గ్రేవీ కావాలనుకుంటే ఎక్కువ కొంచెం నీళ్లు కూడా పోసుకోవచ్చు. ఇంకా దీన్ని నేను శుభ్రం కలుపుతా. మన మ్యాంగో చికెన్ రెడీ. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసి కలుపుకొని దింపుకోవటం. అది దిరిపోయే టేస్ట్ ఒకసారి ట్రై చేయండి. సమ్మర్ స్పెషల్ మ్యాంగో చికెన్.